హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో డివోషనల్ వీడియోస్ కాకుండా నార్మల్ వీడియో ఒకటి 10,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో దానికి మనకు ఎంత రెవెన్యూ వచ్చిందో, అలాగే వచ్చేసి ఎవ్రీ 1000 వ్యూస్కి మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అండ్ టోటల్లీ 10,000 వ్యూస్ మీద మనకి ఎంత రెవెన్యూ వచ్చిందో అన్నది చూద్దాం ఇప్పుడు. సో ప్రజెంట్ వచ్చేసి మనకి 10,000 వ్యూస్ కాబట్టి ఇక్కడ వచ్చేసి అనలిటిక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే రీసెంట్ 48 డేస్లో మనకి 48 అవర్స్లో ఎంత రెవెన్యూ వచ్చింది, ఐ మీన్ ఆ పర్టికులర్ వీడియో మీద అన్నది చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ వీడియో ఎక్కడుందని నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, వీడియోస్ మీద ట్యాప్ చేసుకుందాం. వీడియోస్ మీద ట్యాప్ చేసుకున్నప్పుడు సో మనకు ఆ వీడియో అయితే చూపిస్తా చూడండి. ఇదిగోండి, స్కామర్ విఎస్ విలేజ్ మ్యాన్ స్పామ్ కాల్ రికార్డ్. సో ఈ కాల్ రికార్డ్ వచ్చేసి దీనికి మనకి 10,097 వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ 10,097 వ్యూస్కి మనకి వాచ్ అవర్స్ ఎంత వచ్చింది, అలాగే వచ్చేసి సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు అండ్ అలాగే వచ్చేసి ఈ వీడియో మీద మనకి రెవెన్యూ ఎంత వచ్చింది అన్నది చూద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోకి 10,097 వ్యూస్ కదా, 344 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది ఓన్లీ పర్టికులర్ వీడియోకి. అండ్ అలాగే వచ్చేసి 24 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అండ్ 0.67 సెంట్స్ అయితే వచ్చింది. అంటే మనకు ఇంకా కంప్లీట్గా $1 కూడా రాలేదు. సో దీన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే మాత్రం మనకు వచ్చేసి 0.67 అంటే ₹56.58 అయితే వచ్చింది. అంటే మనకి యావరేజ్గా ఈ పర్టికులర్ వీడియోకి 38.6% అయితే చూశారు. అండ్ అలాగే వచ్చేసి లాస్ట్ 48 అవర్స్లో మనకి 216 మంది అయితే చూసిండ్రు. సో దీనికి రెవెన్యూ వచ్చేసి 0.67 అంటే ₹56 అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే ఇంత తక్కువ రెవెన్యూ వస్తుంది, ఫస్ట్ మన ఛానల్ అనేది అంత ఫేమస్ అయింది అయితే కాదు. సో కాబట్టి ఎక్కువ ఫేమస్ అయిన యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే వాటికైతే యావరేజ్గా మనకి రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకేనంటే హై కాస్ట్ యాడ్స్ ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, వీడియో పర్ఫార్మెన్స్లో ఈ 10,000 వ్యూస్కి కానీ మనకి 0.67 వచ్చింది కదా. యావరేజ్ రెవెన్యూ పర్ 1K వ్యూస్ అనింది కదా, ఇక్కడ RPM ఉంది కదా, రెవెన్యూ పర్ మైల్ అనమాట. సో ఈ రెవెన్యూ పర్ మైల్ అనేది 1,000 మంది చూస్తే మనకి 0.07 సెంట్స్ అయితే 1,000 మంది చూస్తే వస్తుంది. సో 0.07 అంటే మనకు ఇండియన్ రూపీలో ఎంత వస్తుంది 1000 మంది చూస్తే? సో ₹5 అయితే ₹5.91 అయితే ప్రజెంట్ మనకి ప్రతి 1000 మందికి ₹5.91 అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి యూట్యూబ్లో సర్వే అవ్వడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే ఇంత దారుణంగా రెవెన్యూ రాకూడదు కదా. కాబట్టి ఏవైనా సరే మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అనుకుంటే మాత్రం హై కాస్ట్ రేట్ యాడ్స్ ఏవైతే ప్లే అవుతాయో సో అలాంటి వీడియోస్ ఏంటో చూసుకొని ఒకసారి మీరు ఆ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ వచ్చేసి లోకల్ యాప్ జాబ్స్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేద్దాం. దీనికి వచ్చేసి 6,650 మంది అయితే చూశారు. సో దీని రెవెన్యూ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏందాక మనకి 10,000 వ్యూస్ వస్తే అట్లీస్ట్ 0.66 సెంట్స్ మాత్రమే వచ్చాయి. బట్ దీనికి ఓవరాల్గా 6,650 మంది చూశారు. సో దీనికి రెవెన్యూ మాత్రం 5.66 సెంట్స్ అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే మాత్రము 5.66 అంటే ₹477 అయితే వచ్చింది. కేవలం 6,000 మంది చూస్తే, 6,650 మంది చూస్తే మనకి ₹477. కానీ ఏందాకటి వీడియో మనకి 10,000 మంది చూసినప్పటికీ కూడా దాని మీద కనీసం 66 సెంట్స్ మాత్రమే వచ్చింది. సో 0.66 సెంట్స్ అంటే ₹55. ₹55కి ₹450కి చాలా తేడా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేను చేసింది లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి, సో ఏందాక చేసింది స్పామ్ కాల్ గురించి. సో ఏదైనా సరే మనకి, ఎందుకంటే ఇది లెంతీ వీడియో అండ్ లైక్స్ కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చాయి కాబట్టి, మోర్ దెన్ 8 మినిట్స్ ఉంది కాబట్టి సో మనకి ఈ వీడియో మీద కొంచెం రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అయితే అయింది. సో కాబట్టి మీరు కూడా రెవెన్యూ ఏ వీడియోస్ మీద ఎక్కువగా వస్తుందో చూసి దాన్ని బట్టి మీరు అలాంటి వీడియోసే చేయండి, మీకు రెవెన్యూ అనేది ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ జై హింద్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇట్లా ప్రతి 5,000కి ప్రతి 6,000కి మనకి ₹400 రెవెన్యూ వస్తుందంటే మనకు ప్రతి ఒక్క వీడియో మనకి ఇదే విధంగా ప్రతి 5,000 మందికి ఈ రెవెన్యూ వస్తుందంటే మనకు చాలా బెటర్ అవుతుంది. ఇంతకుముందు
ప్రతి 5,000 మంది చూస్తే $1 ఈజీగా వచ్చిండేది. అంటే ఇప్పుడు మనకు అది కూడా రావట్లేదు కొన్ని వీడియోస్ మీద, ఓకేనా. సో కాబట్టి రెవెన్యూ ఏ వీడియోస్ మీద బాగా వస్తుందో చూసి అలాంటి వీడియోస్ ఫోకస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.